కన్న కొడుకు తప్పు చేస్తే ఆ దేవుడు కూడా క్షమించడు. శ్రీకృష్ణుడు తండ్రిగా ఫెయిల్ అయ్యాడా, లేక కర్మ ముందు తల వంచాడా? తన కొడుకు సంబ ఒక ఘోరమైన శాపాన్ని అనుభవిస్తుంటే కృష్ణ మౌనంగా ఎందుకున్నాడు? ఈ ఒక్క సంఘటనతోనే మనకు అర్థమవుతుంది నువ్వు చేసే పాపాల నుండి ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడని. అసలు ఏం జరిగిందంటే, కృష్ణ కొడుకు సంబాకి గర్వం ఎక్కువ. తన తండ్రి సాక్షాత్తు విష్ణు అవతారం అనే అహంకారంతోనే బ్రతికేవాడు. ఒక రోజు అతను హద్దు మీరి మహర్షులను వెక్కిరించాడు. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ లాగా వేషం వేసి మహర్షుల దగ్గరికి వెళ్లి నటన మొదలెట్టాడు. చెప్పండి, నాకు పుట్టబోయేది అబ్బాయా లేక అమ్మాయా అని వెక్కిరించడం మొదలెట్టాడు. మహర్షులకి వెంటనే చాలా కోపం వచ్చి, నీ పొట్ట నుండి పుట్టేది పిల్లాడు కాదు, పిల్ల కాదు, ఒక ఇనుము గడ్డ అని ఒక పెద్ద శాపాన్ని ఇచ్చాడు. అదే మీ మొత్తం వంశాన్ని నాశనం చేస్తుందని చెప్పారు. ఆ శాపం నిజమైంది. శంబ నరకం చూస్తున్నాడు. అప్పుడు ద్వారకాలో అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కృష్ణుడు ఖచ్చితంగా తన కొడుకుని సేవ్ చేస్తాడని. కానీ ఇక్కడే ట్విస్ట్. కృష్ణ మౌనంగా ఉన్నాడు. ఆయన ఆ శాపాన్ని ఆపలేదు, తలరాతని మార్చలేదు. ఎందుకంటే సాక్షాత్తు కృష్ణుడు కూడా కర్మని గౌరవిస్తాడు. ఆయన ఇంటర్ఫియర్ అవ్వలేదు. చివరికి అదే ఇనుముగడ్డ యాదవ వంశాన్ని నాశనం చేస్తుంది. నువ్వు చేసిన తప్పుల నుండి ఆ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు అనడానికి ఇదే పెద్ద ఎగ్జాంపుల్. అందుకే కృష్ణ జోక్యం చేసుకోలేదు. కర్మ అనేది అందరికీ ఒక్కటే. కృష్ణ సైలెంట్ గా ఉండడం కరెక్టేనా? మీరే కామెంట్ లో చెప్పండి.